డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం. అత్తగారు పర్సనాలిటీ. ఈ కథ విందాం మనం. వెంకట్ వచ్చాడు నెల్లూరు నుంచి. వాణ్ణి చూసిన వెంటనే ఎవరికైనా నవ్వు వస్తుంది. ఎందుకు అంటే చెప్పలేం. కొంతమందిని చూడగానే నవ్వు వస్తుంది. మరీ అలాంటి వారి ఆకారాలు కూడా తమాషాగానే ఉంటాయి. వెంకట్ గట్టిగా గాలి కొడితే పడిపోయేంతగా సన్నంగా ఉంటాడు. మరీ పొట్టి కాదు, పొడుగు కాదు. పాలిపోయిన తెలుపు రంగుతో, కాస్త ఎత్తుపళ్లతో, సడన్గా చూస్తే ఒక కర్రకు 2 చేతులు కాళ్ళు తగిలించినట్లు ఉంటాడు. పర్సనాలిటీ లేని వెంకట్ చూడ్డానికి 16 ఏళ్ల వాడిలా ఉంటాడు. అసలు అతనికి 27 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. పెళ్ళిటి దాటిపోతుందని అందరూ అంటుంటే ఆ బెంగతో వెంకట్ ఇంకా చిక్కి శల్యం కావడం మొదలుపెట్టాడు. మద్రాసులో వాడి అక్క బావ వాళ్ళంతా ఉన్నందువల్ల నెలకి కనీసం 2 తడవలైనా మద్రాసు వస్తుంటాడు. వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మా అత్తగారిని చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళుతూ ఉంటాడు. వెంకట్ మా అత్తగారి అక్క కూతురు మనవడు. వెంకట్ వచ్చినప్పుడల్లా, అదేమిట్రా వెంకు, నీ ముఖం రాను రాను పెంకులా తయారవుతుంది, బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు. మీ నాన్న నీకు పెళ్ళి పేరెంటాలు చేదలుచుకోలేదా? నీకు ఉద్యోగం దొరికి కూడా 2 ఏళ్ళైందే, ఇంకా ఎందుకు ఆలస్యం అని అడుగుతుంటారు. అప్పుడే ఏం తొందరలే అవ్వా అని వెంకట్ పైకి అలక్ష్యంగా అన్నా కూడా లోపల వాడు పెళ్లి దిగులతోనే కుమిలిపోతున్నాడని మా అందరికీ తెలుసు. 2 ఏళ్ల క్రితం వెంకట్ అన్న పెళ్లి కావడం, భార్య తరపు వాళ్ళు పిల్లను అత్తవారింటికి పంపకుండా అల్లుణ్ణే ఇల్లరికానికి రమ్మనడం, ఏడాది క్రితం పెళ్ళైన వెంకట్ అక్క కాపురం ఇంకా కుదుట పడపోగా కోర్టు దాకా వెళ్ళడం, ఆ గొడవలతో సతమతమవుతున్న వెంకట్ తల్లిదండ్రులు వెంకట్కి అసలు పెళ్ళే చేయం పొమ్మన్నారు. అక్క పెళ్ళి అట్లా, అన్న పెళ్ళి ఇట్లా అయిందని నా పెళ్లి సంగతే ఆలోచించడం మానేశారవ్వా అన్నాడు ఒకసారి వెంకట్. వాడు పాపం ఎంత బాధపడుతున్నాడో మా అత్తగారి దగ్గర కూర్చుని చెప్తుంటే ఆమెకే కాకుండా విన్న మాకు కూడా జాలేసేది వాడి పరిస్థితికి. ఇలాంటి మొండి పెళ్లి కేసులు టేకప్ చేయడంలో సరదా పడే మా అత్తగారు, చీ పిచ్చుకుంక, దిగులు పడవాక, మంచి సంబంధం నీకు నేను చూస్తానుగా, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ వెంకట్కి హామీ ఇచ్చేశారు. వెంకట్ మా అత్తగారి మాటలకు పొంగిపోయాడు. ఇక ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా అత్తగారికి మర్చిపోకుండా కలకండ, ద్రాక్ష, కమలాపళ్ళు తెచ్చివ్వడం మొదలుపెట్టాడు. వాడి భక్తికి మెచ్చినంత అన్నట్లు మా అత్తగారు వారం రోజులు తిరగకుండానే ఓ సంబంధం చూశారు. ఈ సంగతి వెంకట్కి చెప్తూనే వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయి పైకి కనిపించకుండా ఉండడానికి నానా తంటాలు పడ్డాడు. 2 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల పొడవు గల ములక్కాడ లాంటి వాడి ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ కూడా దాగదు. మరి పిల్లనెప్పుడు చూసొద్దాన్రా అని అడిగారు మా అత్తగారు. నాన్నని కనుక్కోండవ్వా, ముందుగా మేము వెళ్ళకూడదంటారు నాన్న. అన్న పెళ్ళికి కూడా పిల్లను మొదట నాన్నే వెళ్ళి చూసొచ్చారు. పెళ్ళయిందాక పిల్ల మా అన్నను చూడనే లేదు. మమ్మల్ని ముందుగా చూస్తే ఏ తండ్రి పిల్లని ఇవ్వడట, పిల్ల చేసుకోదట. నాన్న మరీ అన్యాయంగా మాట్లాడతారవ్వా అని వెంకట్ చెప్తుంటే, ఇదేం విడ్డూరన్నా, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, కళ్ళకు గంతలు కట్టి చేస్తారా పెళ్ళిళ్ళు? అందుకేరా మీ అన్న పెళ్ళి ఎట్లా అయింది? అసలు పెళ్లి చూపులంటూ లేకపోతే పిల్ల నీకు నచ్చొద్దా, పిల్లకు నువ్వు నచ్చొద్దా? పిల్ల ఒప్పుకుంటే చాలవ్వా, నేను చూడక్కర్లే అన్నాడు వెంకట్ దిగులుగా. మర్నాడే మా అత్తగారు వెంకట్తో సహా గూడూరు వెళ్ళారు పిల్లను చూసి రావడానికి. ఆ రాత్రే తిరిగి వచ్చారు చిరుపుజులు ఆడుకుంటూ మా అత్తగారు. వెంకట్ షేక్స్పియర్ పోజులో కనిపించాడు. ఏమిటి సంగతి అంటే, వెంకట్ కంటే ఆ పిల్ల 6 ఏళ్లు పెద్దదిట. వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు. ఛార్జీలు దండగైనాయి అని విసుక్కున్నారు. వెంకట్ జీవితంలో తొంగి చూసిన వెలుగురేఖ మళ్లీ మాయమైంది. అక్కడే ఇంకో పిల్ల ఉందంటే వెళ్ళి చూశారట మా అత్తగారు. ఆ పిల్ల అన్ని విధాలా బాగానే ఉందట, కానీ వెంకట్ను చూడగానే అసలు నాకు పెళ్ళే వద్దు అనేసిందట. మా అత్తగారు వెంకట్ కోసం మళ్ళీ 2-3 సంబంధాలు చూశారు. ఏ పిల్లను చూడబోయినా వెంకట్ను చూసిన వెంటనే మాకు పెళ్లి వద్దు అనడం మొదలుపెట్టారు. మరీ ఇంత గాలికి పడిపోయేంత సన్నంగా ఉంటే ఎట్టారా? ఏదో పర్సనాలిటీయా పరశురామాలిటీయా, ఎత్తుభారం నాకేం తెలుసు. ఎవరిలో చూసినా నీకు పర్సనాలిటీ లేదంటున్నారా? ఏదైనా తిని కాస్త బలం పట్టు అన్నారు మా అత్తగారు. వెంకట్కి ఇంకొక కొత్త సంఘటన పట్టుకుంది. ఏం తింటే బలపడతారు, లావ్ అవుతారు, పర్సనాలిటీ వస్తుంది అంటూ కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు వెంకట్. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. వారం రోజుల తర్వాత వెంకట్ ముఖం లోతుకి ఈడ్చుకుపోయి గుడ్లు బయటకు వచ్చి, పళ్ళు మరి కాస్త పైకొచ్చి,
నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చాడు. వెంకట్ చేతిలో మందు సీసా చూసి, ఏమైందిరా ఇట్లా ఈడ్చుకుపోయావేమిటి? ఉన్న పర్సనాలిటీ కూడా ఊడ్చిపెట్టుకుపోయిందే అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ. వాడు చెప్పలేక చెప్పాడు. బాగా పళ్ళం పట్టి లావుగా అవ్వాలంటే ఏం తినాలి అని ఎవరినో అడిగితే రోజు పొద్దుటే అర్ధసేరు వెన్న తినమన్నారట. అంతే, మర్నాడు పొద్దుటే అతి బలవంతంగా అర్ధసేరు వెన్న మింగాట. అవ్వా, ఇదేం అన్యాయం రా, ఇట్లా ఎవరైనా చేస్తారా? ఆ చెప్పిన తలమాసిన వాడేవాడు అంట. అర్ధసేరు వెన్న ఇంకేమైనా ఉందా? కడుపు దోక్కుపోదు. అదే అవ్వా జరిగింది. తిన్న వెంటనే కడుపులో పోట్లు, దాంతో కూడా మా నాన్న తిట్లు. ఆ తపన ఆరాటం తట్టుకోలేక నేల మీద పడి పొర్రడం మొదలుపెట్టాను అని వాడు చెప్తుంటే మా అత్తగారు ఆపుకోలేక నవ్వడం మొదలుపెట్టారు, మూతి మీద వేలుంచుకుని. అరే, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులేవి చేయవాక. నీకున్న పర్సనాలిటీతో నీ పెళ్ళి ఎట్టాగో నేను చేస్తా గానీ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఒళ్ళు పాడు చేసుకోవాక అంటూ చీవాట్లేశారు మా అత్తగారు. వెంకట ఉద్యోగం మద్రాసుకు మార్పించుకున్నాడు. ఆ శుభవార్త మా అత్తగారితో చెప్పడానికి వచ్చాడు. ఆ రోజే కలకత్తా నుంచి మా అత్తగారి అన్నమనవడు ఖర్ వచ్చాడు. వాడి పూర్తి పేరు శేఖర్. వాడికి ఉద్యోగం ఉత్తర హిందుస్థాన్లో దొరికేసరికి అక్కడి వాళ్ల పేర్లకు తగినట్లుగా ఎస్ ఖర్ అని మార్చుకున్నాడు. వాడు ఉద్యోగంలో ప్రవేశించిన 2 ఏళ్లలోనూ 5 ఉద్యోగాలు మార్చాడు. అంత దూరం నుంచి రావడానికి ఛార్జీలు దండగవుతాయని సెలవులు కూడా అక్కడే గడిపేవాడు. వాళ్ళమ్మ వాళ్ళు చూడాలని గోలెత్తుతూ ఉంటే వచ్చాడు. వాడికి ఎందులోనూ స్థిరబుద్ధి లేదని మా అత్తగారికి వాడంటే అట్టే మంచి అభిప్రాయం లేదు. పైగా వెంకట్లాగా చెప్పినట్టు వినే స్వభావం కాదు వాడిది. ఎదిరించి మాట్లాడతాడు. స్వతంత్ర భావాలు కల గేయకవి ఖర్. దారిన పోయే ఆడపిల్ల మీదంతా గేయాలు రాసి పారేస్తుంటాడు. నీ ఎదలో నా రొద, నీ మదిలో నా సొద అంటూ ఏమిటేమిటో రాస్తుంటాడు. వాడికి సంగీతం అంటే పిచ్చి. తనకు రాబోయే పెళ్ళం బాగా పాడే పిల్ల కావాలంటాడు. అది మామూలు పాట కాదు, లతాలాగా పాడాలట. తను వ్రాసిన గేయాలని తన భార్య గానం చేయాలంటుంటాడు. నీకు రాబోయే పెళ్ళం నీ ఎదురుగ్గా కూర్చుని పాడుతుంటే వంట వరపు ఎప్పుడు చేస్తుందిరా అని అడుగుతుంటారు మా అత్తగారు. వంటెందుకవ్వా, వార్పెందుకవ్వా, పాడే పెళ్ళామే నా నోముల పంటవ్వా అంటూ గేయ ధోరణిలో ఆమెకు చెప్తుంటాడు. వసపోసిన పిట్టల్లే 24 గంటలు మాట్లాడే ఖర్ వచ్చిన 4 రోజుల్లోనే వెంకట్కి ఆప్తమిత్రుడయ్యాడు. నల్లగా పొట్టిగా లావుగా ఉండే ఖర్ను చూసి, నీకేమయ్యా మంచి పర్సనాలిటీ ఉంది అంటుండేవాడు వెంకట్ లోపల ఈర్ష్యపడిపోతూ. వాళ్ళిద్దరికీ రేలంగి రమణారెడ్డి అంటూ పేర్లు పెట్టారు మా ఇంట్లో అందరూ. ఓ రోజు పెరటివైపు మామిడి చెట్టు కింద ఏదో చదువుకుంటూ కూర్చున్న ఖర్ దగ్గరికి వెంకట్ పరిగెత్తుకొచ్చాడు. ఒరే ఖర్, నేను ఒక అమ్మాయిని చూసొస్తున్నానురా అన్నాడు. ఖర్ పుస్తకం పక్కన పడేసి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, పెళ్లి చూపులకు వెళ్ళొస్తున్నావన్నమాట అన్నాడు వెంకట్ని అభినందిస్తూ. క్షణంలో వెంకట్ ముఖం ముడుచుకుపోయింది. నాకంత అదృష్టం ఎక్కడిదిరా? ఆ అమ్మాయిని మౌంట్ రోడ్డు మీద పోతుంటే చూశాను. ఎంత అందంగా ఉందనుకున్నావు? నువ్వు చూసినట్టయితే వెంటనే ఓ గేయం రాసేవాడివి అమ్మాయి మీద అని వెంకట్ చెప్తుంటే ఖర్ సీరియస్గా కళ్ళు మూసుకున్నాడు. ఏది, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి వర్ణించు. ఆ పిల్ల ఎట్లాంటిదో, ఏ జాతి స్త్రీయో తేల్చేస్తాను అన్నాడు ఖర్. వెంకట్కి అర్థం కాక అయోమయంగా చూస్తూ, చూడ్డానికి బ్రాహ్మణ జాతిలాగానే కనిపించిందోయ్ అన్నాడు. ఖర్ కళ్ళు తెరిచాడు. ఓరి చవట, జాతి అంటే అది కాదోయ్. స్త్రీలలో పద్మిని, శంఖిని అనే జాతులున్నాయి. సరే, అవన్నీ నీకు తెలియలే. అసలు అమ్మాయి ఎట్లా ఉంది చెప్పు అని మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు ఖర్. సన్నగా నాజుగ్గా ఉంది. వయసు 16 లేక 18 లోపు. ఓహో, రంగు చామన చాయగానే ఉంది. ముఖం రౌండా కోలా? రౌండ్. కళ్ళు అంత పెద్దవిగా కాకపోయినా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. సరే, ముక్కు ముక్కు బాగుంది. సన్నగా పొడుగ్గా ఉండే మిరపకాయలాగా ఉంది. అబ్బా, చంపావురా. ఖర్ కళ్ళు తెరిచాడు, శివుడు 3వ కన్ను తెరిచినట్టు. మిరపకాయ వింటరా, నీకు టేస్ట్ తగలడ్డట్టుంది. ఏ జాజి మొగ్గలాగానో మల్లె మొగ్గలాగానో ఉందని ఎడవరాదు. నువ్వు కవివి, నాకేం తెలుసు అదంతా. నుదురెలా ఉంది? ఖర్ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. చిన్న నుదురే, ముందు పక్క జుట్టు బ్రష్లాగా మొహాన పడుతుంది. ఖర్ మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఒరేయ్, నీ చొప్పదంటూ వర్ణంతో చంపుతున్నావురా. బ్రష్ ఏమిట్రా? షేవింగ్ బ్రష్. ముందు వైపు ముంగురులు ముఖాన ముచ్చటగా పడుతున్నాయి అని అఘోరించరాదు. అదేలే, అట్లాగే అనుకో. మళ్ళీ కళ్ళు మూసుకున్న ఖర్ కనుబొమ్మలు చిట్లించి, కోల ముఖం, చిన్న కళ్ళు, సన్నని ముక్కు, పెదాలు కాస్త లావుగానే ఉన్నాయి.
ఒక్క చిటికేసి కళ్ళు తెరిచాడు ఖర్. ఇహ చెప్తా విను, ఆ అమ్మాయికి 30 ఏళ్ళకు తక్కువ ఉండవు. వెంకట్ గుడ్లు మిటకరించి 18 అనే లోపలే షటప్ యూ ఫూల్, నీకేం తెలుసురా, ఆడదాని వయసు చెప్పడం అసాధ్యమైన విషయం. విను, ఒక్కడనే స్పెషలిస్ట్, ఇలా చూశానంటే అలా చదివేస్తాను. ఏ ఆడదాన్నైనా సరే చూసిన వాడు అది శంఖిణి జాతి స్త్రీ, బహు కోపిష్టి, బహు అహంకారి, బహు అసూయాపర్రాలు, బహు అలంకారాపేక్ష కలది. చూసావా, నీ చత్తువర్ణంతోనే ఇంత వర్ణ చెప్పిన వాడిని నేరుగా చూస్తే వెంటనే ఒక గేయం గీకేసేవాడిని అని ఖర్చు చెప్తుంటే వెంకట నిట్టూర్పు విడిచి, నీకేనా ఆయన మంచి పర్సనాలిటీ ఉంది, ఎవరైనా పిల్లని తెచ్చి నీ కాళ్ళ మీద పడేస్తారు, ఏరి కోరి చేసుకోగలవు. అసలు నాకిస్తాననే వాడే లేడే పిల్లని అంటే నాకు పర్సనాలిటీ లేదంటారు. నీకున్న పర్సనాలిటీలో సగం ఇవ్వకూడదు దేవుడు నాకు అంటూ వాపోయాడు వెంకట్. ఒరే తండ్రి, నాది ఒక రోజులో పెరిగిన పర్సనాలిటీ కాదురా, చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరినీ ఏడిపించి వెన్నమిగడలు వేయించుకుని తిని హాయిగా పెరిగిన పర్సనాలిటీ. ఒరే, ఆ వెన్న సంగతి నా దగ్గర చెప్పొద్దురా, మొన్న అది తిని చచ్చి బతికాను అన్నాడు వెంకట్. ఇప్పుడు తినడం మొదలెడితే అంతేరా, చిన్నప్పటి నుంచి తిని ఉంటే దాని దారే వేరుండేది. అన్నట్లు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సన్నగానే ఉంటారు కదూ? అవునరా, కానీ నా అంత సన్నం మా ఇంట్లో ఎవ్వరూ లేరు. అట్లా చెప్పు. ఒరే, ఒక పని చేస్తే నువ్వు మరీ లావు కాకపోయినా ఇంతకంటే కాస్త పర్సనాలిటీ తెచ్చుకోవచ్చు, నేను చెప్పింది విన్నావంటే. ఎట్లారా? వెంకట్ ఆత్రంగా అడిగాడు. చెప్తాగా. అసలు నువ్వు అన్నం బాగా తింటావా? లేదురా. ఆకలుందా? లేదురా. ఇక ఏదో మా అమ్మ కేకలేస్తుందని 2 ముద్దలు తినిలేస్తాను కానీ ఆకలి లేదు. అట్లా చెప్పు. ఆకలి లేదంటే నీ శరీరానికి తగిన వ్యాయామం లేదన్నమాట. ఒరే శిష్య, తక్షణం నువ్వు కసరత్తు చేయడం మొదలుపెట్టాలి. కడుపులో రెపరెపమంటూ ఆకలేస్తుంది. ఇహ తింటావు చూడు, ఇంకెవ్వరికి అన్నం మిగలదు. అట్లా తినడం మొదలుపెడితే ఆటోమేటిక్గా పర్సనాలిటీ వస్తుందిరా అని ఖర్చు చెప్తుంటే వెంకట్ ముఖం కాస్త సంతోషంతో వికసించింది. అవునరా, బాగా తింటే పర్సనాలిటీ వస్తుందని అందరూ చెప్తుంటారు. కానీ ఆకలి లేకనే నేను తినడం లేదు. బలవంతంగా తింటే అరగదు. దేర్ యు ఆర్ బ్రదర్. అందుకే చెప్తున్నానుగా, మొన్న వెన్న ఎందుకు అరగలేదంటావు? లోపల మిషన్కు తగిన వేడి లేదు. కసరత్తు చేసేవాళ్ల ఒంటి మీద వెన్న పెడితే కరిగిపోతుంది తెలుసా? నువ్వు వెంటనే కసరత్తు మొదలుపెట్టు, నీ పర్సనాలిటీయే మారిపోతుంది. పర్సనాలిటీ అన్నప్పుడల్లా వెంకట్ ముఖంలో ఆశ కనిపించినా కసరత్ అనేసరికి వెంకట్ గుండె జారిపోవడం మొదలుపెట్టింది. కసరత్ అంటే దండేలు బస్కీలేనా అన్నాడు వెంకట్. అవన్నీ చేసే ఓపిక తనకెట్లా వస్తుందా అని దిగులుతో. నో నో నో, అవన్నీ ఓల్డ్ టైప్, మామూలువి. నేను చెప్పేది పక్కా కసరత్, వెయిట్ లిఫ్టింగ్. అంటే 10 సార్లు పైకి కిందికి బరువు ఎత్తి దించు. రెండోది స్ప్రింగ్ లాగటం. దానివల్ల నీకున్న పిడికెడు ఛాతీ బాగా పెరుగుతుంది. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయిలే, చెప్తా. మరి ఆ వెయిట్ లిఫ్ట్ వగైరా నా దగ్గర లేవే అన్నాడు వెంకట్ అయోమయంగా. అదంతా నాకు వదిలేరా, అదెంత పని. నీ రూమ్కు దగ్గరలోనే ఉన్నాడు కసరత్తు చేసే నా ఫ్రెండ్ ఒకడు. వాడిని అడిగి అవన్నీ సాయంకాలానికే నీ రూమ్కు చేరయిస్తాగా అన్నాడు ఖర్. ఎప్పటి నుంచి చేయమంటావు? రేపే, శుభస్య శీఘ్రం. మరీ నీరసంగా ఉందిరా. అంతా పోతుందిరా, నీకు కొత్త పర్సనాలిటీ వస్తుంది. రేపు పొద్దునే మొదలెట్టు కసరత్తు. మర్నాడు 11 గంటల ప్రాంతంలో టెలిఫోన్ వచ్చింది. వెంకట్ను పుత్తూరు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారని, కసరత్ కోసం వెయిట్ లిఫ్ట్ చేయబోయి ఎముకలన్నీ విరగ్గొట్టుకున్నాడా నేను. వెంకట్ మిత్రుడు టెలిఫోన్ చేశాడు. ఖర్ ఈ సంగతి విన్న వెంటనే అంతకుముందు ఇంకా 15 రోజుల దాకా ఉంటాను అన్నవాడు అర్జెంటు పని ఉందంటూ ఆ పూటే బయలుదేరి ఊరికెళ్ళిపోయాడు. మా అత్తగారు వెళ్ళి వెంకట్ను చూసొచ్చారు. మర్నాడు వెంకట్ తల్లిదండ్రులు కూడా ఊరి నుంచి వచ్చారు. 4 రోజుల తర్వాత చేతికి మెడకు కట్లు తగిలించుకుని, కాళ్ల నిండా కట్లు కట్టుకుని, ముందు కంటే కూడా చిక్కి శల్యావస్థలో వచ్చాడు వెంకట్. వెంకట్ను చూస్తూనే పాపం అనిపించింది. వస్తూనే ఖర్గాడేడి అన్నాడు నీరసంగానే. ఊరికెళ్ళాడని చెప్పాను. కుడి చేతి ఎముక బాగా ఫ్రాక్చర్ అయిందని, కాళ్ల మీదుగా వెయిట్ లిఫ్ట్ జారడంతో కాళ్ళు కూడా దెబ్బతిన్నాయని చెప్పాడు. నయం కావడానికి టైం పడుతుందని చెప్పాడు. మొరటి వాళ్ళు చేయాల్సింది నాకు చెప్పాడవా ఖర్గాడు. ఓవైపు ఎముకలు విరిగి నేను బాధపడుతుంటే మా నాన్న తిట్లు. బేమాని వెధవా, ఇంకా నీకేం పెళ్ళవుతుందిరా, నీకు ఈ జన్మలో పెళ్లి కాదు అనేశారవ్వా. వాడేదో కోపంలో వాగుతాడు కానీ అంత మాత్రాన పెళ్లి కాకుండా పోతుందా? నెమ్మదిగా నయమవుతుందిలే అన్నారు మా అత్తగారు. లేదవ్వా, ఎముక బాగా విరిగింది, నయమైనా చెయ్యి కాస్త వంకరగానే ఉంటుందన్నాడు డాక్టర్. పోనీలేరా, చెయ్యి వంకరైతే బుద్ధి వంకర అవుతుందా? నీకు తగిన పిల్లనే దేవుడు సమకూరుస్తాడు, దిగులు పడకు అంటూ మా అత్తగారు వెంకట్ని ఊరడించారు.
మా అత్తగారి దగ్గరున్న పెళ్లి కాని ఆడపిల్లల లిస్టులో మెల్లకన్ను మడతకాలు ఉన్న ఓ పిల్ల తళుక్కుమని మెరిసింది ఆమె బుర్రలో. వెంటనే వెంకట్ చేతికి ఆ పిల్ల కాలికి ముడిపెట్టారు మా అత్తగారు. ఇద్దరికి ఈడు జోడు బాగానే ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆ పిల్లకు బోలెడు ఆస్తి ఉంది, ఇంకేం కావాలి? వెంకట్ వాళ్ళ అబ్బా 7 జన్మలెత్తినా అంత ఆస్తి వరదక్షిణ తేగలడా? కాలు వంకర కూడా అట్టే కనిపించదు, చీర కడుతుంది కనుక. మెల్ల కూడా కొద్దిగానే ఉంది, అది ఎడంకను కనుక అదృష్టం అధికం అని మా అత్తగారు చెప్తుంటే వింటున్న వెంకట్ను చూసి జాలేసింది. ఒకవేళ రేపు వెంకట్ చేయి బాగైపోతే అన్నాను నేను. అయినా అవుడేనే, పైగా చూసాగా 2-3 సంబంధాలు. వీడిని చూడంగానే ప్రతి పిల్ల పెళ్ళే వద్దంటుండే. ఇంకేం చేసేది? మరీ వీడి ఇట్లా దిష్టి బొమ్మలా ఉంటే చూస్తూ చూస్తూ లక్షణమైన పిల్లని ఎవరిస్తారే, తెలియకడుగుతా గాని అన్నారు. నీకేంరా నిక్షేపంలాగా ఉన్నావు అని వెంకట్తో చెప్పిన మా అత్తగారు. మెల్లకంటి పిల్ల విషయం మెల్లగా చెప్పారు వెంకట్కి. మెల్లకన్న పిల్ల నాకొద్దు అంటాడేమో అనుకున్నా. ఆశ్చర్యం, ఆ పిల్లైనా నన్ను పెళ్ళాటానికి ఒప్పుకుంటుందా అవ్వా అంటూ దీనంగా అడిగాడు వెంకట్. మా అత్తగారి పని తేలికైపోయింది. ఊరుకోరా పిచ్చి సన్నాసి, మరీ అంత ఇదవుతావేమిటి? ఆ పిల్ల చేసుకుంటుంది, దాని తల్లో పేను చేసుకుంటుంది. ఏంగాను చేసుకోక దానికి మెల్లకనుండ్లా, దాన్ని మాత్రం ఎవరు చేసుకుంటారేంటి అని మా అత్తగారు అంటుంటే వెంకట్ ముఖంలో మార్పు కనిపించింది. మరీ ఎక్కువ మెల్లనా అవ్వా అన్నాడు వెంకట్ కాస్త అయిష్టంగా. అబ్బే, మాట సామెత కన్నా కానీ ఎడంకంట్లో ఎంత మెల్ల ఉంటే అంత అదృష్టం అంటారా? దానికి తగ్గట్టే బోలెడు ఆస్తి. సరే మీ ఇష్టం అవ్వా అనేశాడు వెంకట్. వెంకట్ తండ్రికి మెల్లకంటి పిల్ల సంబంధం గురించి మా అత్తగారు చెప్పేసరికి ఆస్తిపాస్తులు చూసి పెద్దవారు మీ ఇష్టం, వాడి మంచి చెడ్డలు మీకు తెలియందే ఉంది అనేశాడు. దాంతో వెంకట్ పెళ్లి సగం అయినట్లే సంతోషపడ్డాం అందరం. అంతేలే, కళ్యాణం కక్కు ఆగదంటారు, దేనికైనా వేళ రావాలి అన్నారు అందరూ. మెల్లకంటి పిల్ల తల్లిదండ్రులు పిల్లాన్ని చూడాలన్నారు. ఆ గండం లేకుండా 3 ముళ్ళు పడేయిద్దామని చూసిన మా అత్తగారు చిక్కుల్లో పడ్డారు. పైగా ఒంటి నిండా కట్లు కట్టి కట్లపాములా కనిపిస్తున్న వెంకట్ని చూసి పెళ్లి చూపులకు ఎలా తీసుకెళ్దాం? పోనీ కట్లు విప్పేసిందాకా ఆగమంటే ఈ లోపల వాళ్ళకి ఇంకో మంచి సంబంధం కుదిరితే ఇది కూడా చేజారిపోతుందని అనుమానం మా అత్తగారికి కలిగింది. సరే ధైర్యం చేసి వెంకట్ను పెళ్లి చూపులకు తీసుకెళ్ళడానికే నిశ్చయించుకున్నారు కట్లతో సహా. మర్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు. ఆ మెల్లకంటి పిల్ల కూడా వెంకట్ను చూస్తూనే అసలు నాకు పెళ్ళే వద్దు అన్నదట. ఆ మెల్లకంటి పిల్లను కాసేపు తిట్టిపోశారు మా అత్తగారు. వెంకట్ కోసం చూశాను, రాలేదు. వాడు అవమానంతో ముఖం తప్పించాడని గ్రహించాను. మర్నాడు ఖర్ వాళ్ళమ్మ సడన్గా బండి దిగింది. వస్తూనే మా అత్తగారిని కావలించుకుని ఖర్ హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చేసింది. ఏమైంది అని అడిగితే చెప్పుకొచ్చింది ఆమె. ఖర్ స్నేహితుడెవడో ఖర్ని ఏడిపించడానికి ఎవరో పాట పాడే పిల్ల ఉందని చెప్పాట. ఖర్ వెంటనే ఆఫీస్కు సెలవు పెట్టి ఆ పిల్లని చూడటానికి వెళ్ళాట. ఆ పిల్ల ఎవరో ముస్లిం పిల్లట. సినిమాల వేషాల కోసం వచ్చిందట. మరి ఏమైందో ఏమో, వీడేం అడిగాడో ఏం జరిగిందో మరి. దానికో రౌడీ మేనమామ ఉన్నట్ట. ఖర్ని పట్టుకుని చావగొట్టి వదిలిపెట్టాట. హాస్పిటల్లో ఉన్న ఖర్ని చూసి అక్కడ ఉద్యోగం మాన్పించి వెంట తీసుకురావడానికి ఖర్ వాళ్ళ అమ్మ కలకత్తా వెళుతూ మా అత్తగారిని కూడా తోడు పిలుచుకెళ్ళడానికి వచ్చారు. సంగీతం పాడే పిల్ల కావాలి కావాలి అని వాడు అంటున్నప్పుడే వీడికి ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నాకు అనిపించిందే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. ఇంతటితో ఈ కథ సమాప్తం.